రారా నేను అక్క చూస్తాను రా. నీకు ఇంక అక్క దగ్గర అక్క దగ్గర ఉంచుతాను దా. నీకు అక్క దగ్గర బిడ్డా, ఓ బిడ్డా రజిత, ఏడున్నావమ్మా? నేను మంచిగా, నువ్వు మంచిగా ఉన్నావా? ఇప్పుడే వస్తున్నాను బిడ్డా. నేను దేవుని వాడు పోయేస్తా. తమ్ముడిని చాలా భద్రంగా చూసుకో. అయ్యో బాబు, మరి మీ అల్లు లేడు కదా, నేను అన్నం కూడా ఉండలేదు. తమ్ముడికి ఏమైనా తినబెట్టుకొచ్చినావు? లే, తమ్ముడికి ఏం తినిపించొద్దు. నేను లాలిపప్పులు కొన్నా, లాలిపప్పులు చీకుతాడులే. తమ్ముడు పైలమే బిడ్డా, నేను పోయొస్తా. పైలంగా పోయిరా బాబు. అమ్మో, మళ్ళీ మీరేటన్నా పోతే మళ్ళీ మా పెద్ద బాబు ఒట్టనే బాబు గట్టేస్తుంది. మా బాబు కడుగుతాను. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, నీ సంగతేందో చూస్తనే చిన్నదానా. చిన్నదానా నా చిన్నదానా, ఏదో తేడాగా ఉందండి. సంగతేందో చూస్తనే చిన్నదానా. ఈడవర్రా కుక్కని కట్టేసినట్టు గిడ కట్టేసిర్రు. ఎవర్రా నువ్వు? బా అంటుండు. ఎవడు? ఏమే ఉన్నావా అనే రజిత? ఓ రజిత, ఏడున్నావే? ఎవడా వీడు? ఏం పుట్టిందే? మా పెద్ద బాబు కొడుకు. నీకు బువ్వ పెట్టుడే కష్టం అవుతుంది, ఇంకా వాడొకడానే. నిన్ను వాడిని ఇద్దరిని గుంజ కట్టేస్తావు. నిన్ను కూడా గుంజ కట్టేస్తే చక్కగా అవుతావు. బాలేగంతి. అయ్యో, తమ్మి నాగంలో వాడి ఉల్లిగడ్డలు కోసడే మర్చిపోతి. అవునే, నువ్వంతా దివాళి తీస్తున్నావు. బయట పోయాలి ఇంత చికెన్ తెస్తానే. ఎప్పుడైనా పెట్టుడైనా ఏనా నువ్వు నాకు సక్క బువ్వ పెట్టింది? మా ఊరినవు కంతి ఇంట్లో పోయి నేను మంచినీళ్ళు తీసుకురాపో, దూపైతుంది. చేసి చేసి రెక్కలు నాశనం అవుతాయి. ఇంకా మంచినీళ్ళ మీద కాడికి పోయి నీళ్ళు ముంచుకొని తాగత్తలేదా నీకు? అంటే అప్పు తీసుకొచ్చి బిందెలో నీళ్ళు ముంచినట్టు మందిని ముంచమంట అవే చెవులనా? దూపైతుందేమో అని నీళ్ళు ముంచుకొని తాగమన్నా, అప్పు వేసి మందిని ముంచమనిలే. నీ చెవిటి చెవుల సీసం పోయా. ఏందే మా సరగని లేనిపోని ముచ్చట్లని యాడ్ చేస్తావు. నేనేమన్నా తగున్నానా? ఇగో ఉల్లిగడ్డలా పడితే ముంచుకొని తాగతలేదా? చెప్పినావు కదా, ముంచుకుంటది. ముంచు తాగి ఇక. ఏడి ఈ మనిషి ఇంటెనకకే నాట అవతల పడ్డా. ఇంట్లోకైతే రాని అని సంగతి చెప్తా. ఇంకే ఇయ్యాలి, అది ఉల్లిగడ్డలు కోస్తుంది. అయితే ఏదో ఆయమన్న కూరే వండేటట్టుంది. ఇంకేంది, కమ్మగా తినాలి ఇయ్యాల. ఎన్నట్లేంది ఇయ్యాల నా డొప్ప చెవులోడు నన్ను దివాళి తీసినవే అన్నాడు. నిజంగానే ఆయనకి బుద్ధి పుట్టి ఇలా చికెన్ తెస్తాడా? ఎట్లా ఇవాళ ఎవరు నన్ను ఒక్కని ముంచాలి. పెద్ద మాట అన్నాడు సరాడు. నా పిల్లం రజిత చెప్పింది కదా, నీళ్ళు ముంచుకొని తాగమని చెప్పింది కదా, గట్టనే ఎవరు నన్ను ఒకరిని ముంచాలి ఇవాళ. చూద్దాం ఎవడో ఒకటి దొరకకపోతాడా. అయ్యవ సంపాదించిన పైసలు మస్తుకున్నాయని ఎవ్వని పడితే వానికి ఇచ్చుడవుతుంది. ఇంకో 50,000 ఉన్నాయి, ఎవ్వనికైనా ఇయ్యాలి. ఎప్పుడు ఎవడో ఒకటి దొరికేటోడు, ఎవడు కనబడతలేడు. సేవ చూద్దామంటే ₹1 లేదా. ఎట్లా ఏం చేసుడు?
కానీ దానికి చికెన్ తెస్తా అని చెప్పి అరే వీడు మన పొన్నాల మల్లేమో కొడుకు సీనియర్ కనబడుతుండు ఆడేనా అయింది అరే వీడు కొండపాక సుధాకర్ గారి లెక్కనే ఉన్నాడు. వీడు వాడేనా? అరే వీడు వాడే. అరే బాబర్ది మంచిగా రారా, బాబర్ది మంచిగా రారా, అరే బాబర్ది ఎన్ని రోజులైంది బాబా, ఈ బంగారం ఏంది, ఈ అద్దాలేంది, చేతులు పైసలేంది బావా, జోరుదారు. అమ్మ బావా ఏం చేస్తున్నావే, మస్తు సంపాదించినావు. ఇవన్నీ పైసలానే? పైసలు అమ్ము అయ్యో సంపాదించిన పైసలు నీ లెక్కనే పెడుతున్నాయి నీ పైసలు. మరి ఏమనుకుంటున్నావు? బావా, రాయే చెట్టు కింద కూర్చొని మాట్లాడదాంపా. సరే బాపా. ఏమిరా సుధాకర్ బగ్గనే బలిసినావు, ఎన్ని రోజులైరా నిన్ను కలవక. ఏ ఊకో బావా, నేనేం బలిసాం కానీ. అవు కానీ మళ్ళేమో మంచిగున్నాడే బావా. అయ్యకేంద్ర గిట్టలాగా గట్టిగా ఉన్నాడు. అంతేనా? కలవ కలిసి ఇంత అరుచుకున్నామంటే ఇప్పుడే సోపతి గారు కలిసిండు బావా. ఉన్న పైసలన్నీ దానికే పెట్టిన ఎట్లనే బావా. సరేది చిన్నప్పటి నుంచి నీ గుణం అంతే కదా, మారుతుందా ఏమన్నా? ఏ ఊకో బావా, ఎన్ని మర్యాద చేయలే బావా నీకు, ఎట్లా అంటావు నువ్వు? సరే తీరా, ఇప్పుడు మనం పైసలలో బాగా బలిసినోళ్ళమైనాం. ఏమన్నా పైసలు కావాలంటే అడుగు, ఏటీఎంలో కార్డు పెట్టి గిట్లా అని గట్లా అంటే పైసలు వస్తాయి. అప్పుడు అడుగు, తీసుకొచ్చి నీ చేతిలో పెడతా పైసలు. అబ్బా, గొర్రె కషాయాన్ని నమ్మినట్టు మంచిగా దొరికిండు. కొత్త ఇక అడ్డమైన పైసలేమో అటు ఇటు చూస్తున్నాయి. పైసలతోని పని ఉందా లేదా? పోతా మరి. అరే బావా ఇప్పుడే చెప్తి, దారిలో సోపతి గారు కలిసిండు, నీకు మర్యాద చేద్దామంటే ₹1 లేవు జేబులని, గట్లా అంటవేందే? సోపతి గానికి ఇచ్చిన ముచ్చట ఇడిచిపెట్టు, ఇప్పుడు నీకు ఎన్ని పైసలు కావనో గది చెప్పు. ఎన్ని పైసలు అయితే గన్నిస్తావా బావా? నువ్వు తీసుకున్న పైసలు మళ్ళీ ఇస్తా అంటే ఎన్ని పైసలు అయినా ఇస్తా, ఎనీ టైం మనీ, ఏటీఎం లాగా అని చెప్పినా కదా. బావా అప్పుడు దొబ్బినాయి కానీ ఇప్పుడు ఇనొచ్చినాయే. ఏమనుకుంటా, ఇప్పుడైతే ఒక 50,000 అయితే ఈ బావా, మళ్ళీ అక్కర పడితే ఇంకిన్ని అడుగుతా బావా. ఎప్పుడు అక్కర పడితే అప్పుడు అడుగు, ఇగో తీసుకో పైసలు. నీ దగ్గర ఎటు పోతాయి బావా? నువ్వు దేవునివే. బొమ్మది పోతున్నా. సరే బావ, మంచిది, పోయిరా. అబ్బా మంచిగా దొరికిండు. ఇంటికి పోయి నా పిల్లల రజితకు చూపిస్తా, కొత్త కొత్త నోట్లు కడకున్నాయి. ఆహా రజిత, పైసలే ఫుల్ సంతోషంగా ఉండొచ్చా మనం ఇక, ఏ బాధలు. ఇప్పుడే పైసలు వచ్చినాయి, అప్పుడేకి ఐరన్ లెగ్ గాడు ఎందుకు వచ్చిండ్రా? అన్న బాగున్నానే. పైసలు వచ్చాడు తామి జరి అవునా అన్న? పోతారా మరి? రైట్. ఇంత కష్టపడి పైసలు అడుక్కొద్ది, ఈ ఐరన్ లెగ్ గాడు ఎందుకు వచ్చిండో ఇప్పుడు? ఏం చేయాలనే? ఇంత చికెన్ అన్నదేద్దాం అనుకుంటే వీడు ఇప్పుడే వచ్చి ఉన్న పైసలు గుంజుకోవాయే. ఏం చేయరా మరి నేను? తెస్తాగు, మళ్ళీ సీన్ బావ దగ్గర పోయి అప్పు తెస్తాగు ఇక. నమస్తేనే బావా, జర పైసలకు మస్తు ఇబ్బంది అవుతుంది. ఏమన్నా పోయినా జర ఇయ్యరాదే బావా. ఏ ఎన్నైతే తీసుకోరా, నీకెంత ఎక్కువ ఏముంది. సరే జర ఇయ్యే బావా. సరేనా బావ, వస్తా. నా రజిత, ఇప్పటి నుంచి మన కష్టాలన్నీ పోయినాయిగా. ఏం పుట్టింది ఏమో ఎకశకాలు పడతాయి కదా, దివాళి తీసినవు, చికెన్ తీసుకొస్తా అని నీళ్ళు తాగి ఇంటెనకకేనే అట్ట అవతల పడుతుంది కుక్క లెక్క. కుక్కని కాదే, గయ్యాల మొకందానా, ఇప్పటి నుంచి పులినే. పులివా? ఈ పొద్దుగాల కోసిన ఉల్లిగడ్డలు ఇగో పల్లెంలో ములుగుతాన్నాయి, ముఖం గాండ్రియంగానే పులివి అయిపోతావా? నీకన్నా పిల్లిని అయ్యం. పిల్లిని కాదే, పులినే. ఇక చూడు నా దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయో, ఈ పైసలు చూస్తే నీ కడుపు నిండుతుందే పిచ్చి మొకందానా. పైసలు చూస్తేనే కడుపు నిండుతుందా? ఇంకా పైసలు చూసుకుంటేనే కడుపు నింపుకో. నీ కూర కోసం ఎదురు చూసి నా కడుపు మార్చుకుంటే కదా,
పైసల మొక్కల మన్ను వాడా నా రజితకు నా గురించి తెలుస్తలేదు. నా సంగతి ఏందో చూపిస్తాగు. ఇంకిని పోయి సినిబావని ఇంకొని పైసలు అడుగుతా. గీ పాతింటి ఏందో వాళ్ళని ఉంటా, కొత్తిల్లు కొంటా, గప్పుడు తెలుస్తుంది. గీ మొగడంటే ఏందో చెప్పుతాగు. నీ సంగతి గప్పుడు చెప్తా. అమ్మా అమ్మా అయ్యా 10 బర్రెల పాలు పిండినా ఎక్కడ పెట్టాలి? రోజు ఎడబోసేస్తున్నావు పాలు? కేంద్రంలో పోసేస్తాను. అదే పాల కేంద్రంలో పోసి రాపో. గిడి ఎందుకు మోసుకొని ఈ రోజు నుంచి పోసి రానయ్యా, నేను నా వల్ల కాదు. మీరు వేరే పనిని పెట్టుకోండి ఇక. అంటే ఏమైందిరా? ఆ చిన్న బర్రె ఉందా, గిన్ని తాగుతుందన్న, కానీ గింత పాలిస్తుంది. కానీ ఆ పెద్ద బర్రె ఉందా, గింత కుడిది తాగి గింత పాలిస్తుందన్న. ఎంత చెప్పినా ఇంటలేదు. అసలు నాకు దానికి రోజు గొడవ అవుతుంది. ముందు నుంచే కొడుతుంది, వెనక నుంచే కొడుతుంది. నా వల్ల వశమైతే లేదు. నేను చెప్తే ఇంటలేదు, ఇక మీరే చెప్తే ఇంటదేమో. నేనైతే చేయాలా, నేనైతే వెళ్తా. అంటే రోజు నువ్వు బర్రెల పిండుతున్నావు, పాలు జుట్టులకురా? అది చూసుకోలేదన్నా. అంటే జుట్టులో పిండితే పాలు వస్తాయిరా, బర్రెల పిండి వస్తాయి. కానీ అయ్యా నువ్వు రేపటి నుంచి తిక్క చేస్తే ఈ బలుతుంది వారి. నేనే నేను పనులకి వెళ్ళి తీద్దాం అనుకున్నా, కానీ పోనీ పాప మన అయ్యో చచ్చిపోయారు అని చెప్పి పెట్టుకున్నా. పో, అసలు ఆ పింట లేదు. అది ఎవడాలపోయింది. దుడ్డే తెలియదు, బర్రె తెలియదు వీడికి. కొడుకు కోడలేమో ఇంటికాడ ఉండలేకపోయేది. ఈ ఇల్లు ఎవరికైనా అమ్మాలి. ఎవరికి అమ్మాలి? ఇంత పెద్ద ఇల్లు ఎవడుకుంటాడు? ఎవడైనా కొనటోడు రాడా? చూస్తా. ఓ మనవరాలా, ఇంట్లోకో పిల్ల. ఎంత ముద్దుగుంది ఇల్లు. నా పిల్లము చికెన్ దే చేతగాలేని మొగడా అని తిట్టే. దివాలా తీసిన నా పిల్లానికి గిలాంటి ఇల్లు కొనిస్తే బెల్లం ముద్దలాగున్న నా పిల్లము దున్నపోతులెక్క అవుతుంది. కొనిస్తే ఈ ఇల్లు అవన్నా. ఈ ఇల్లు కిరాయికి ఇస్తారా అనే? కిరాయికి ఇచ్చుకుందే అమ్ముదామనే చూస్తాను ఇల్లును. అమ్ముతారానే? కొందాం అనుకుంటున్నానే. నీతో అయితే అదా కొనుడు. ఇంత పెద్ద కొంప, లంకంత కొంప కొనుడు అవుతుందా నీతో? అవుతుంది కానీ రేట్ ఎంత చెప్తున్నావే? చూడు అదే జర తక్కువ ఏ కాదు జర చూడే. ఇక మామూలు అయ్యారు బాగా చూడే. ఇన్నే పైసలు వచ్చే పైసలు జర గురించి అరే జర చూడే. చూడే ఇస్తే 20 లక్షలు జర చూసాను. నువ్వు కొంటావా అని? కొంటేనే కొందామని అనుకుంటున్నా. రేటు చెప్పన్నా? జర రేట్ చెప్పరా? అదే 20 లక్షలు అవుతాయి. అమ్మో 20 లక్షలు అయితే ఆనే 20 లక్షలు ఇస్తా పట్టు. భయానైతే 20 లక్షలు పట్టు. ఇస్తావానే? సరేనా, వస్తానే మరి. పోయిరా. మొన్ననే కట్టించిన, అటు ఇటు చూసిన అవసరం లేదు. పోయిరా. పోషమ్మ బోనాలు వస్తున్నాయి. ఈ మనిషి ఎటు వాయనో ఏమో, ఇండ్లు పట్టిలేదు, పెళ్ళం పట్టిలేదు. ఏందేమో ఇంటి పోడివి. పోషమ్మ బోనాలు వస్తున్నాయి. ఊరి మీద పడి తిరుగుతున్నావు కదా, ఊళ్ళో ఇళ్ళల్లో సున్నాలు వేసుకుంటారు. కనిపిస్తలేవా నీ కళ్ళల్లో కాకులు ఓడవా? పిచ్చకాడి మాదాలు కానీ ఇంత దన్నదిరా. అన్ని ముచ్చట బాగా చెప్పబడుతుంది. ఏమే నీకు ముచ్చట చెప్పలేదు రావే. లగ్గమైన కాంచాలు చూస్తున్నా, ఒక్క ముచ్చటన్న నిజం ఉందా నీది? ఓ పిసి మొగనానా, ఈ పాతింటే ఎన్ని రోజులు ఉంటావే? ఇంకా కొత్తింటికి భయాన్ని ఇచ్చినే. రా పోదాం.
ఏంది అర్ధ కిలో చికెన్ తెచ్చా నీకే సాత కాదు కానీ కొత్తింటికి భయాన్ని ఇచ్చినావా నువ్వు గబ్బు మొక్క పొడ ఏది పాసుద్దా ఏమనుకుంటావే మొగలు తక్కువ చేస్తున్నావే అయ్యో ఇంత బొద్దాయి కొడుకుని విడిచిపెట్టిపోతే ఎండలో ఏమో చంపబట్టే నా కొడుకు నెంబర్ తీసుకెళ్ళే బాగుండు. బిడ్డ అక్క ఆడిపోయిందిరా. అక్క బావని లగ్గం చేసుకుని కాంచి ఎప్పుడూ కష్టాలే. మనం ఇంటికి పోతుందా నాన్న దా ఇంటికి పోతుందా నా. అయ్యో బాబు లేకు నాన్న లేకు లేకు మనం ఇంటికి పోదాం. అరే సీన్గా పెట్టేలా 20 లక్షలు పెట్టినా నేను. అవి లేవు, అవి తీసుకోపోయినావు, నువ్వే తీసుకోపోయినావు. 4 గంటల వరకు తీసుకొచ్చానే పెట్టు, లేదంటే నీ తోలు తీసి పడేస్తా బిడ్డ. తీసుకురా. యా 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 అయ్యనేమో 20 లక్షలు అడగబడితే చూపిస్తా బా, నేను తక్కువ అంచనా ఇస్తున్నావా? బామ్మర్ది బావా నమస్తే బావ. అప్పు తీసుకొని చాలా రోజులే అడుగుదామని ఊళ్ళోకి వస్తున్నా. తొవ్వలో కలిసినావు. మంచిగున్నావా బామ్మర్ది? నేను మంచిగున్నా బావా. నువ్వు మంచిగున్నావా? మంచిగానే ఉన్నా. ఏం లేదు బావా, నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. బావా ఇల్లు కొంటున్నే, ఇంకొన్ని పైసలు కావాలి, ఇయ్యవా అనే జరా? అడిగినన్ని పైసలు ఇచ్చిన, ఇక ఇచ్చిన పైసలు నాకు కావాలి. ఇంట్లో కుండకెత్త చెప్పురాలు కదా కానీ ఇల్లు కొంటాడు. రా బావా అందరంగా చిరుతుందా. నేను ఇల్లు కొంటానే నమ్ముతలేవు కదా. మొన్న అయితే 20 లక్షలు ఇచ్చిపోతే ఎటువైపు పడని తాళం వేసిండు. అవే బాబు ఈ పెద్ద మనిషి ఎటువైనా వేసింది కనిపిస్తలేదా? ఓ ఆయన ఎర్రన్న ఆయనదే ఇల్లు. అదేనేమన్నా 20 లక్షలు ఇచ్చిన ఇల్లు కొంటానే. ఇంకో ఆయన అమ్మిండు, దుబాయ్ పోయిండు. ఏంది అమ్మి దుబాయ్ పోయిండా? పోయిండు. మళ్ళీ వస్తాడా రాడా? అమ్మో అయ్యో 20 లక్షలు పెడితే కానీ అమ్మో ఎట్ చేయాలి నేను. నేను చెప్తా మీ ఆడ దొరుకుతున్నా ఆయన. దుబాయ్ పోతే అమ్మ ఇన్ని పైసలు పెడితే అడా మా బావగాడ అప్పు తెచ్చుకుంటే పైసలన్నీ పెడితేడా ఇక దుబాయ్ పోయినట్టు ఎట్ట వేసి పాడు కావాలి ఆయన. ఎట్లా ఏం చేయాలి? నా గొప్పంతా ముంచినావు కదా ఆయన. ఇల్లు ఎట్ట పాడు కావాలి, ఇన్ని పైసలు ఏడికెళ్ళి తెచ్చి కట్టాలి నేను. ఓ బావా చూసినావానే, నీ కాడ తెచ్చిన పైసలు అన్నీ గిడ పెట్టినే ఇల్లు కొంటానే. తెలిసినోని వాడిని అడిగినన్ని పైసలు ఇచ్చిన వస్తాయారావా? బాబు ఓ బాబు అమ్మ పైసలన్నీ నీ దగ్గర పెడితే కదనే. నమ్మి లగ్గం చేసుకుంటే నడిచేలా ముంచేటట్టున్నాడు కదా. నేను నిన్న వచ్చినప్పుడు దర్వాజా తీసింది పెద్ద మనిషి గీనే కూర్చుంటే ఆయనకే 20 లక్షలు ఇచ్చిందే. నిన్ను మారాల్లో చూసుకుందాకి ఇల్లు కొనిద్దామని అనుకున్నానే, గింతాగం చేస్తాడు అనుకోలేదు. ఎట్ట చేయాలన్నా బావా? నా ఇల్లు మునిగిందే, గీడ ఒక పెద్ద మనిషి కూర్చుండే ఇక ఆయనకే ఇచ్చింది. నేను నీ దగ్గర తీసుకొచ్చిన పైసలన్నీ. అయ్యో దేవుడా ఎంత పని అయిపోయింది నాయన. తాళం వేసి ఎట్టిపోయిండు. ఎట్ట చేయాలి ఇప్పుడు నేను? అప్పు చేసి ఇల్లు కొంటావు. ఇంట్లో పెళ్ళాన్ని సాధ సాధ కాదు కానీ నువ్వు ఇల్లు కొంటావు. కొంప ముక్తి కదరా బామ్మర్ది. ఎంత పని చేతిరా నిన్ను నమ్మి పైసలు ఇస్తే. కొంప ముక్తి కదరా సుధాకరు. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్సి పల్లె చిత్రాలు. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం కొట్టకుకోండి, గంట కొట్టండి, గంట కొట్టండి, గంట కొట్టండి.